మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారం గ్రామంలో జరిగిన ఘర్షణలపై ఎమ్మెల్యే సునీతారెడ్డి స్పందించారు. మా గ్రామంలో ఎటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు లేవని అన్నారు. గొడవ జరుగుతుందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని, నా అనుచరులపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని సునీతారెడ్డి తెలిపారు. నా ఇంటిపై రాళ్ల దాడి చేశారు. నిందితులతో పాటు బాధ్యులపై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి చెప్పారు. మా సహనాన్ని పరీక్షించొద్దు అని ఎమ్మెల్యే సునీతారెడ్డి హెచ్చరించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సుజాత, రాత్రి మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారం గ్రామంలో రాత్రి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి యువకులు వారి వినాయకుడి నిమజ్జనం శోభయాత్రలో భాగంగా సరిగ్గా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటి ముందుకు వెళ్ళగానే అక్కడ భారీ టపాసులు పెంచడం, అదేవిధంగా ఎక్కువ డీజే సౌండ్ తో అక్కడ డ్యాన్సులు ఎక్కువసేపు చేయడంతో కొంతమంది ఆ ఇంట్లో చూస్తున్న కొంతమంది డాక్టర్లు బయటకు వచ్చి ఇది పద్ధతి కాదని చెప్తే వారించగా వారికి మధ్య ఇరువురి మధ్యన పూర్తి స్థాయిలో ఘర్షణ అయ్యి రాత్రి దాడులకు తెరలైపోయింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది అటు సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి చేయగా అక్కడే ఉన్నటువంటి పోలీసులు ఇరు నుంచి బయటికి పంపడం జరిగింది. మొత్తానికి ఇది కుట్రలో భాగమే అని చెప్పి సునీతా లక్ష్మారెడ్డి సంఘటన అయితే వెలుగు చూసాము. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ మా ఇంటిపై దాడి చేయడానికి ఇక్కడ నుంచి వేరే ప్రాపర్టీని ఇదే రోడ్లో తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున శబ్దాలు పెట్టి మా ఇంట్లో వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయాలనే ఒకే ఒక లక్ష్యంతో వాళ్ళు చేసినట్టుగా అయితే ఆమె భావిస్తుంది. అదేవిధంగా ఇంటిపై దాడి చేసే వారిని ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా వెంటనే మొత్తానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య నాయకుల మధ్య రాత్రి తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగినట్టుగా మనకైతే తెలుస్తుంది. పోలీసులు కనుసనలో జరిగినట్టుగా సునీతా లక్ష్మారెడ్డి కూడా ఆమె ఖండించింది. ఖచ్చితంగా అధికార యంత్రాంగం అంతా కూడా అధికార పార్టీకి తొత్తుగా పనిచేస్తుందని చెప్పి కూడా ఆమె డిమాండ్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.